అలాగే నా పేరు మహేంద్ర బాగడ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా పుష్ప 2 సినిమా యొక్క రన్ అయితే ఒక ఎండ్కి వచ్చేసింది. అంటే అఫ్ కోర్స్ అది ఓటీటీలోకి వచ్చేసి ఛానల్ అయిపోయింది. అండ్ ఓటీటీలో కూడా రికార్డ్స్ అయితే చాలా అద్భుతంగా సృష్టించింది. అండ్ ఆ తర్వాత కూడా థియేట్రికల్ రన్ కొంతవరకు రన్ అయింది. అంటే కొన్ని చోట్ల థియేటర్స్లో ఆ తర్వాత కూడా రన్ చేశారు సినిమానైతే. సో అప్పుడు కూడా మినిమల్ కలెక్షన్స్ వచ్చేవి అనమాట. అంటే 0.2 నెట్, అంటే 0.2 crore నెట్ అలా వస్తూ ఉండేదన్నమాట. సో అలాగా రన్ అయ్యి ఫైనల్గా ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్స్ ఇచ్చిన అఫీషియల్ నెంబర్ 1,871 crores అనమాట. అంటే బేసిక్గా ఇంతకుముందు ట్రేడ్ ఎస్టిమేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇంకా ప్రొడ్యూసర్ నెంబర్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కొన్ని ఎస్టిమేషన్స్ వచ్చాయి. సో వాటిని బట్టి 1,900 దాటాయనైతే అనుకోవడం జరిగింది. బట్ ట్రేడ్కి ప్రొడ్యూసర్కి లాస్ట్కి వచ్చేసరికి ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు కదా. సో దానివల్ల అనుకుంటా ఇప్పుడు ఈ నెంబర్ అయితే వచ్చింది. సో పుష్ప 2 సినిమా ఇప్పటివరకు కలెక్ట్ చేసిన ఫైనల్ అమౌంట్ 1,871 crores అనమాట. సో 1,871 కోట్లు కలెక్ట్ చేసి సో ప్రస్తుతానికైతే ఇప్పుడు అది సెకండ్ పొజిషన్లో ఉంది సినిమా అయితే. ఫస్ట్ పొజిషన్లో ఇంకా దంగల్ ఉంది. దంగల్కి ఇంకా చైనాలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. సో పుష్ప 2కి నాకు తెలిసి చైనాలో కానీ జపాన్ లాంటి కంట్రీస్లో కానీ అంత హ్యూజ్ లెవెల్లో వస్తాయి అని అయితే అనుకోవట్లేదు నేనైతే మాత్రం. మ్యాక్సిమం ఇంకా అంటే ఇప్పుడు ఏదైతే వచ్చాయో ఇదే ఫైనల్ నెంబర్ అవ్వచ్చు. అండ్ మేబీ ఏదైనా కొంచెం అటు ఇటు పెరిగి ఒక 1,900 వరకు రావచ్చు. లేదంటే రిలీజ్ ఏమైనా చేస్తే అప్పుడు కొంచెం పెరగచ్చు, అలాగే జరగచ్చు తప్ప అంతకు మించి హెవీ ఛాన్స్ అయితే లేదనమాట. బట్ ఎనీహో 1,871 crore అనేది కూడా లిటరల్లీ చాలా అంటే చాలా పెద్ద నెంబర్ అబ్బా. ఎందుకంటే ఇప్పుడు ఒక పాయింట్ చెప్తా చూడండి. బేసిక్గా ఈ సినిమాకి మలయాళం ఇండస్ట్రీ నుంచి పెద్దగా సపోర్ట్ అయితే రాలే. తమిళ్ నుంచి కూడా బాహుబలి 2కి వచ్చినంత రాలే. కర్ణాటకలో మాత్రం బాగా వచ్చింది. కర్ణాటకలో సేమ్ ఎలాగైతే బాహుబలి 2కి మంచి సపోర్ట్ వచ్చిందో అలాగే పుష్ప 2కి కూడా మంచి సపోర్ట్ అయితే వచ్చింది. ఓకే, డన్. కానీ రెండు ఇంపార్టెంట్ జోన్స్లో అంత హ్యూజ్ లెవెల్లో సపోర్ట్ అనేది లేకుండా మీడియంగా, ఇప్పుడు తమిళ్లో మీడియం సపోర్ట్ ఉంది, కేరళలో చాలా తక్కువ సపోర్టే వచ్చింది. బట్ అయినా కూడా కేవలం రెండు మెయిన్ ఇండస్ట్రీల హెల్ప్తోనే ఈ లెవెల్లో నెంబర్ పెట్టింది పుష్ప 2 అంటే అది నిజంగా చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. అంటే హిందీ వాళ్ళు టూ మచ్ ఓన్ చేసుకున్నారు అబ్బా పుష్ప 2 సినిమాని. అదైతే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే పుష్ప 2ని ఓన్ చేసుకున్నారు అనే దానికంటే అల్లు అర్జున్ గారిని ఓన్ చేసుకున్నారు అనడం కూడా బెస్టే. ఎందుకంటే బేసిక్గా ఈ సినిమాకి అంత రెప్యుటేషన్ కానీ, అంత మార్కెట్ కానీ, అంత నేమ్ కానీ ఇదంతా కూడా రావడానికి అల్లు అర్జున్ గారు ఫస్ట్ రీజన్. అంటే అల్లు అర్జున్ గారు ఇన్ పుష్ప కాదు, అల్లు అర్జున్ గారు బిఫోర్ పుష్ప అని ఒక రీజన్. తర్వాత పుష్పలో అల్లు అర్జున్ గారి స్వాగ్, మేనరిజం, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్, జుకేగా నైసాలా ఇవన్నీ కూడా చాలా గట్టిగా కనెక్ట్ అయిపోయి అక్కడ వాళ్ళందరికీ కూడా. సో అది కూడా అనదర్ రీజన్ అనమాట. సో మొత్తం అందరూ కూడా చాలా హ్యూజ్ లెవెల్లో ఓన్ చేసుకున్నారు. 830 crores దాకా నెట్ అయితే వచ్చింది అక్కడ. సో అరౌండ్ 1,000 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఓన్లీ హిందీ నుంచే వచ్చింది. తెలుగు నుంచి కూడా చాలా అద్భుతమైన కలెక్షన్స్ అయితే వచ్చాయి. అండ్ అలాగే తమిళ్ నుంచి కూడా మంచి కలెక్షన్సే వచ్చాయి. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో రాలేదు. కర్ణాటక నుంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి, కేరళ నుంచే తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. బేసిక్గా కేరళ నుంచి కొంచెం ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఎందుకంటే బేసిక్గా ఆయన మల్లు అర్జున్ అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు పీలింగ్ సాంగ్ ఉంది కదా, దానికోసం మల్లు అర్జున్ అని చెప్పి పాట రిలీజ్ చేశారు.
అండ్ ఆ తర్వాత కేరళలో అల్లు అర్జున్ గారికి చాలా హ్యూజ్ స్టార్డమ్ ఉంది అనేది కూడా మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అండ్ ఒకసారి ఒక వీడియో ఉంటుంది అల్లు అర్జున్ గారిది గోవాలో వీడియో. సో ఆయన ఒక షాప్కి వెళ్తారనమాట. సో అక్కడ సీసీటీవీ కెమెరాలో ఉంటుంది ఆ వీడియో. అది యూట్యూబ్లో పెడితే కింద కామెంట్ సెక్షన్ అంతా కూడా కేరళ కోసమే. ఒకటి ఇలా కనుక అల్లు అర్జున్ గారు అక్కడ కనబడినట్టయితే ఇంకా మొత్తం అక్కడ జామ్ అయిపోద్దని చెప్పి. సో ఈ లెవెల్ ఆఫ్ థింగ్స్ ఉన్నప్పుడు కేరళ నుంచి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ బాగానే చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఎక్కువ రాలే. సో మైట్ బి అది ఫహాద్ ఫాసిల్ గారి క్యారెక్టరైజేషన్ కొంచెం అంత స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఏమో మరి మొత్తానికి అయితే ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు. ఒకళ్ళు అక్కడ నుంచి కూడా వచ్చుంటే ఇంకా బెటర్గా ఉండు కలెక్షన్స్. బట్ ఎనీహో చెప్తున్నాం కదా, కేవలం 2 మెయిన్ ఇండస్ట్రీస్ తెలుగు అండ్ హిందీ, దాని నుంచి చాలా భారీ స్థాయిలో కొట్టి ఈ లెవెల్లో నెంబర్ పెట్టడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ తమిళ్లో కూడా బాగా వచ్చాయి, కర్ణాటకలో బాగా వచ్చాయి. అండ్ ఓవర్సీస్లో కూడా మనకి హిందీ వెర్షన్కి మంచి కలెక్షన్స్ వచ్చాయి ఓవర్సీస్ నుంచి కూడా, తెలుగు దానికి మాత్రమే కాకుండా. సో అది కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అక్కడ ఓవర్సీస్లో బేసిక్గా మనకి డబ్డ్ వెర్షన్స్కి ఈ లెవెల్లో కలెక్షన్స్ అనేవి అంత ఈజీ కాదు, బట్ బాగా వచ్చాయి దీనికి. ముంబై సర్క్యూట్లో కావచ్చు, మిగతా జోన్స్లో కావచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా మనకి పుష్ప 2 అనేది రికార్డులో మోగించింది హిందీ వెర్షన్లో మాత్రం. సో అది ఒక సాలిడ్ రీజన్ ఆ లెవెల్లో కలెక్షన్స్ అయితే కొట్టడానికి. సో ఎనీహౌ మొత్తానికైతే ఒక ఎక్స్ట్రాడినరీ నెంబర్తో అయితే ఎండ్ చేసింది ఇదైతే మాత్రం. సో అది క్లియర్గా చెప్పొచ్చు. సో 1871 crores అయితే కలెక్ట్ చేసింది. మైట్ బి ఇంకా బాగా ఆడి నెంబర్ 1 పొజిషన్కి వెళ్తే బాగున్నాను ఉంది. అంటే 2070 crores కదా దంగల్. సో ఆ 2070 నెంబర్ని దాటితే బాగున్నాను ఉంది కానీ బట్ దాటలేదు అది. బట్ నాకు తెలిసి ఖచ్చితంగా నెక్స్ట్ దాటుతాయి కొన్ని సినిమాలు, అందులో నో డౌట్. ఎస్పెషల్లీ పుష్ప 3 దాటేస్తుంది. అండ్ కల్కి 2 కూడా దాటేయచ్చు మ్యాక్సిమం. దెర్ ఇస్ అ హ్యూజ్ ఛాన్స్ ఫర్ దట్. అండ్ సలార్ 2 కూడా ఒక 2000 వరకు పొటెన్షియల్ అయితే ఉంది. అది చాలా హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది అది సలార్, నెట్ఫ్లిక్స్ హాట్స్టార్లో ఓటీటీలో. సో అది చాలా అంటే చాలా పెద్ద విషయం. సో ఈ సినిమాలకైతే ఛాన్స్ ఉంది ఫర్దర్గా ఆ నెంబర్ 1 స్పాట్ని చేరుకోవడానికి. అండ్ అన్నీ మన సినిమాలే, కల్కి 2 అండ్ పుష్ప 3 అండ్ సలార్ 2 3 మన సినిమాలే. స్పిరిట్కి ఒకవేళ సెకండ్ పార్ట్ వచ్చినప్పుడు స్పిరిట్ సెకండ్ పార్ట్ అయితే దాటేయచ్చు ఇంకా నాకు తెలిసి. సో ఫస్ట్ పార్ట్కి అయితే కొంచెం కష్టమే అనిపిస్తుంది అనమాట, అది సిచ్యువేషన్. సో మ్యాక్సిమం నా ఇంటెన్షన్ అయితే అంతే. అంటే ప్రస్తుతానికైతే ఈ సినిమాలకైతే స్కోప్ ఉంది. అండ్ డ్రాగన్ సెకండ్ పార్ట్ కూడా స్కోప్ ఉంటుంది. బట్ డ్రాగన్ ఇంకా ఫస్ట్ పార్ట్ కూడా ఇంకా రిలీజ్ కాలే, కానీ డెఫినెట్గా సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తే అప్పుడు అది కూడా కొట్టచ్చు. సో ఇలా మన దగ్గర మన ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలకి ఆ పొటెన్షియల్ అయితే ఉంది. ఆ 2000 కోట్ల మార్క్ని టచ్ చేసి 2070ని దాటి ఫస్ట్ పొజిషన్కి వెళ్ళడానికి. సో హోపింగ్ ఫర్ దట్ యాక్చువల్గా. సో పుష్ప 2 దాటుతుంది అనుకున్నాం ఇనీషియల్గా చూపించిన ఊపు చూసి. బట్ తర్వాత కొంచెం బాగానే నెమ్మదించింది. అంటే సెకండ్ వీక్ బాగా వచ్చింది, 199 crore నెట్ వచ్చింది సెకండ్ వీక్. థర్డ్ వీక్ బాగా వచ్చింది, మోర్ దాన్ 100 వచ్చింది. ఫోర్త్ వీక్ బాగా వచ్చాయి. బట్ ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్, సిక్స్త్ వీక్ కూడా ఒక 100 అరౌండ్ వచ్చి ఉంటే గట్టిగా వెళ్ళిపోను. బట్ అలా జరగలేదు, అంతే ఇంకా. సో మ్యాక్సిమం పొటెన్షియల్ అయితే పిండేసింది ఈ సినిమా, అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. సో ఇంకా దానికి తగ్గట్టుగానే ఇంకా కలెక్షన్స్ అయితే కనబడతాయి మనకి ఇప్పుడు ఆ నెంబర్ అయితే. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో పుష్ప 2 లాంగ్ రన్ కలెక్షన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఇంకా కలెక్ట్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంతమంది 2300 కోట్లు అన్నారు, అది కరెక్ట్ కాదు. కొంతమంది 1250 కోట్లు అన్నారు, అది కరెక్ట్ కాదు. రెండూ కరెక్ట్ కాదు. అంటే అండర్ రిపోర్ట్ చేశారని కొంతమంది, ఓవర్ రిపోర్ట్ చేశారని కొంతమంది కదా. సో ఏది కరెక్ట్ కాదు. సో దిస్ ఈస్ ద రైట్ నెంబర్ అంతే. సో 1871 crores కలెక్షన్స్ అయితే వచ్చాయి ఈ సినిమాకి. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. సో మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ అంటే ఇమీడియట్గా ఈ సినిమా అంటే ఈ కలెక్షన్స్ని దాటగలిగే సినిమా ఏదనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నా ఎస్టిమేషన్ అయితే ఫర్ మీ కల్కి 2 ఆర్ సలార్ 2 ఈ రెండిట్లో ఏదో ఒక దానికైతే ఛాన్స్ ఉంది డెఫినెట్గా, అది క్లియర్ అనమాట. కల్కి 2 చాలా గట్టి కొడుతుంది అబ్బా, ఏ మాటకు ఆ మాట. కానీ సీరియస్లీ చెప్తున్నా, కల్కి 2 ఘోరం కొడుతుంది. ఎందుకంటే దానికి 5 ఇండస్ట్రీస్లోనే మార్కెట్ ఉంది, దానికి హ్యూజ్ మార్కెట్ ఉంది. కేరళలో దానికి ఎక్స్ట్రా స్క్రీన్స్ యాడ్ చేశారు, అలా ఉంది అక్కడ సిచ్యువేషన్. తమిళనాడులో గట్టిగా ఉంది, అటు మన సైడ్ బీభత్సం ఉంది.
అండ్ హిందీ సైడ్ అరాచకం ఉంది, కర్ణాటక సైడ్ గట్టిగా ఉంది. సో దానికి ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో అదే ఫస్ట్ వస్తుంది అనిపిస్తుంది నాకు సలార్ 2తో కంపేర్ చేస్తే. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారిది డ్రాగన్ లేట్ అవుతుంది ఖచ్చితంగా. సో అది లేట్ అయ్యి అది సలార్ 2 తీసేదంతా లేట్ అవుతుంది. సో దానికి ముందు కల్కి 2 వస్తుంది అనిపిస్తుంది. సో లెట్స్ సీ, చూద్దాం. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో అయితే ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.